మార్చి 5, 6, 7, 8, 9వ తారీఖుల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక స్త్రీ విపరీతమైనటువంటి డబ్బులను ఇవ్వబోతూ ఉంది. అయితే మార్చి 5, 6, 7, 8వ తారీఖులలో సింహరాశి వారికి ఏ స్త్రీ విపరీతమైనటువంటి డబ్బుని ఇవ్వబోతూ ఉంది, ఏ స్త్రీ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ విధంగా మేలు చేయబోతూ ఉంది, అసలు సింహరాశి వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే సూర్యుని అనుగ్రహాన్ని సింహరాశి వారు గనుక పొందగలిగితే ఇక వారి అంతా అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు. సూర్యుని యొక్క అనుగ్రహం గనక సింహరాశి వారు పొందినట్లు అయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సూర్యుని అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయాలి? గ్రహాలు అన్నీ కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉండాలి అన్నా, అలానే గ్రహాల యొక్క అనుకూలతను వీరు పొంది వీరు జీవితంలో ఒక అదృష్టాన్ని ఒక అద్భుతాన్ని పొందాలి అనుకున్నా సరే, విపరీతమైనటువంటి అదృష్ట యోగం కలగాలి అన్నా సరే సింహ రాశి వారు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. అయితే సింహ రాశి వారు తమకంటూ కొన్ని గోల్స్, కొన్ని లక్ష్యాలను పెట్టుకొని ఉంటారు. వారు ఏదైనా ఒక లక్ష్యం, ఒక గోల్ పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా కూడా అది నెరవేరి తీరాల్సిందే. ఒకవేళ అదిగా నెరవేరలేదు అంటే ఇక వారు చాలా అప్సెట్ అయిపోతూ ఉంటారు. నిజానికి వారు ఏదైనా ఒకటి అనుకున్నారు అంటే అది 100% కూడా సాధించేంత వరకు నిద్రపోరు. వారి యొక్క పట్టుదల అలా ఉంటుంది. వారు ఏది అనుకున్నా సరే 100% సాధించి తీరాలి అనేటటువంటి మనస్తత్వాన్ని సింహరాశి వారు కలిగి ఉంటారు. ఈ యొక్క వీడియో మీ కంట్లో పడింది అంటే ఇది యాదృచ్ఛికం కాదు అని చెప్పుకోవచ్చు. నిజానికి ఇలాంటి మంచి వీడియోస్ అనేవి మన కంట్లో పడాలి అన్న అదృష్టం అనేది ఎంతో కొంత ఉండాలి. ఎందుకంటే మనము నిత్య జీవితంలో చాలా వరకు కూడా అన్ని ప్రయత్నిస్తూ ఉంటాము. అంటే ఒకే పనితో ఆగిపోకుండా ఇంకా మంచిగా సాధించాలి, ఇంకా మన జీవితంలో ఏదైనా ఒక కొత్త మార్పుని తీసుకురావాలి. మనకు ఈ రోజుల్లో ముఖ్యంగా సంపాదన అనేది ఉండాలి. ఎందుకంటే డబ్బు అనేది మన జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుంది. అలాంటి డబ్బుని సంపాదించటం అంత సులభమైనటువంటి విషయమైతే కాదు. అది కొంతమందికి మాత్రమే. వన్స్ మనం డబ్బుని ఎలా సంపాదించాలి, ఏ రూటున వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటటువంటి ఒక నాలెడ్జ్ని గెయిన్ చేసినా, లేదా డబ్బుని సంపాదించే మార్గాలు తెరుచుకున్నా ఇక మనం ఎలాగైనా సరే సంపాదిస్తూనే ఉంటాము. కానీ ఇక డబ్బు సంపాదించడం సులభం అని మనకు అర్థమైపోతుంది. కానీ ఆ సులభమైన పద్ధతులు మనకు తెలియాలి అన్నా, అంటే హార్డ్ వర్క్ అనేది చాలా ముఖ్యం. కానీ కొంతమంది హార్డ్ వర్క్ చేయాలి అన్నా సరే ఏ హార్డ్ వర్క్ చేయాలి, ఎలా సంపాదించాలి అనేటటువంటి అయోమయమైనటువంటి స్థితిలో ఉంటారు. కానీ ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం చాలా వరకు కూడా అదృష్టం అనేది ఉండాలి. ఏదైనా ఒక మంచి సంపాదించే మార్గం తెరుచుకోవాలి అన్నా, డబ్బుని సంపాదించేటటువంటి దారులు తెరుచుకోవాలి అన్నా, డబ్బు ఎలా సంపాదించాలో తెలియాలి అన్నా తప్పకుండా మనకు అదృష్టం ఉండాలి. గ్రహాలు అనుకూలించాలి. గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండాలి. ఇలా గ్రహాలు అనుకూలించి మన జీవితంలో జరిగేటటువంటి కొన్ని రకాల నెగిటివ్ శక్తుల వల్ల మనం సంతోషంగా ఉండలేము. అలా ఈ యొక్క నెగిటివ్ శక్తులు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి మన జాతకం అనేది అద్భుతంగా మారాలి అన్నా,
మన జాతకంలో ఉండేటటువంటి చెడు ప్రభావాలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా కూడా మనకు అదృష్ట యోగం అనేది ఉండాలి. ఈ అదృష్ట యోగం ఒక్కటి ఉంటే ఇక మన జీవితం అనేది ఖచ్చితంగా కూడా అద్భుతంగా మారిపోతుంది. అయితే ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఇక ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తుల తలరాతను మార్చుకోవాలి అంటే ముందుగా సూర్యుని అనుగ్రహాన్ని పొందితే అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ సూర్యుని యొక్క అనుగ్రహం అనేది ఎలా పొందాలి? సూర్యుని యొక్క అనుగ్రహం అనేది పొందగలిగితే నిజంగానే అదృష్టం కలిసి వస్తుందా అనేటటువంటి అంశాలపైన మనం శ్రద్ధను పెట్టాలి. అయితే సూర్యుని అనుగ్రహం అనేది కలగాలి అంటే ముందుగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. తరువాత తులసి కోట మొదట్లో ముఖ్యంగా ప్రతి ఆదివారం అంటే సూర్యునికి చాలా ఇష్టం కనుక ప్రతి ఆదివారం రోజుల్లో సూర్యునికి ఆద్యాన్ని సమర్పించటం, అలానే ఆద్యం సమర్పించేటప్పుడు అందులో కొన్ని బియ్యం, అలానే కొంచెం పసుపు, కొంచెం తీపి పదార్థం, పెరుగు, ఇవి అంటే బెల్లము లేదా చక్కెర లేదా అలానే పెరుగు, వీటిని కలిపి మనం సూర్యునికి ఆద్యాన్ని సమర్పిస్తే గనక మనకి సూర్య భగవానుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో డబ్బు ఎలా సంపాదించాలి, అలానే సంపాదించే మార్గాలు ఏమిటి, మనం సంపాదించడానికి కావలసిన బుద్ధి, బలం, జ్ఞానం అనేది పెరుగుతాయి. తద్వారా మోసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకొని డబ్బుని అత్యంత సులువుగా మనం సంపాదించగలం. అయితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమ జీవితంలోకి ఒక అరుదైనటువంటి స్త్రీ, ఆమె వల్ల వీరి తలరాత అనేది కూడా మారిపోతుంది. అలానే ఆ స్త్రీ వీరి జీవితంలోకి రాగానే వీరికి డబ్బుకు సంబంధించిన లోటు అనేది అసలు ఉండదు. ఇక డబ్బు అనేది సంపూర్ణంగా ఆ స్త్రీ వల్లే వస్తుంది. అది ఎలా అంటారా? కొంతమందికి ఉండే టాలెంట్ అనేది అది మనకు కనిపించదు, అంటే మాటల్లో చేతల్లో కనిపించదు. కానీ వారి టాలెంట్ అనేది వన్స్ బయటికి వచ్చిన తర్వాత చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. అంటే వీరిలో ఇంత టాలెంట్ ఉందా, నిజంగా ఇంత టాలెంటెడ్ పర్సన్సా, వీరు ఇంత చక్కగా ఇంత తెలివి, బుద్ధి, బలం, జ్ఞానంతో ఇంత చక్కగా సంపాదించగలుగుతున్నారా అని మనమే నమ్మలేనటువంటి స్థాయిలో, అంటే నమ్మలేని విధంగా వారి సంపాదన అనేది ఉంటుంది. అద్భుతంగా సంపాదించుకునేటటువంటి తెలివిని కలిగి ఉండేటటువంటి స్త్రీలు సింహ రాశి వారి యొక్క జీవితంలోకి రాబోతూ ఉన్నారు. నిజానికి స్త్రీ తలచుకుంటే ఏదైనా చేయగలదు. అలానే ఆమె అనుకుంటే ఖచ్చితంగా ఆమెకు ఉండే తెలివితేటలను ఉపయోగించి చాలా సులభంగా, అంటే కష్టపడతారు కానీ మెదడుకి మీద పెట్టి సంపాదించగలుగుతారు. ఇక అలా సింహరాశి వారి యొక్క జీవితంలోకి అత్యంత తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి తమ జీవితంలోకి ఎంట్రీ ఇవ్వబోతూ ఉంది. అది వివాహ బంధమే కావచ్చు, లేదా స్నేహపూర్వకంగా కావచ్చు, లేదా పరిచయస్తులు కావచ్చు. అలా తమకు ఉన్నటువంటి ఒక తెలివి, అంటే ఒక మంచి వ్యక్తితో మనం స్నేహం చేసినప్పుడు మన అలవాట్లు, అలానే మన యొక్క వ్యక్తిత్వం, మన మైండ్ సెట్ కూడా మారిపోతుంది. ఎందుకంటే మనం చేసే స్నేహాలు అనేవి గొప్పగా ఉండాలి. గొప్ప వ్యక్తులతో స్నేహం చేసినప్పుడు, అంటే గొప్పగా అంటే డబ్బులు సంపాదించే వ్యక్తే కాదు, నాలెడ్జ్ కలిగిన వ్యక్తులు, అలానే జ్ఞానం కలిగిన వ్యక్తులు, మంచి మార్గంలో నడిచే వ్యక్తులు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులతో స్నేహం చేయటం వల్ల మన బుద్ధి కూడా అద్భుతంగా మారిపోతుంది. అలానే మన జీవితంలో నుండి చెడు తొలగిపోయి మంచి మార్గాలు తెరుచుకుంటాయి. ఇక మన బుద్ధి జ్ఞానం కూడా అద్భుతంగా పెరిగిపోయి, అమాంతంగా పెరిగిపోయి, మంచి మార్గాల ద్వారా మంచిగా సంపాదించే తెలివితేటలను కూడా మనం సంపాదిస్తూ ఉంటాము. కనుక మన జీవితంలో మన స్నేహాలు అనేవి చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటివి. అందుకే గొప్ప వ్యక్తులతో, మంచి వ్యక్తులతో స్నేహం చేయాలి. అప్పుడే మనము, అంటే మనకి కూడా అలాంటి ఆలోచనలే వస్తాయి. అంటే ప్రతిరోజు కూడా బాగా సంపాదించి, బాగా తెలివుండి, తెలివిగా పనులను వ్యవహరించేటటువంటి వ్యక్తులతో తిరగటం వల్ల వారేంటంటే ఖచ్చితంగా కూడా
అలాంటి ఆలోచనలే మనకొస్తాయి. అంటే మనం కూడా అలా సంపాదించాలి, మనం కూడా అలా బిజీగా ఉండాలి అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. మనం కూడా టైమ్ సెన్స్‌ని నేర్చుకోగలుగుతాము. అంటే ఏ టైంకి ఏం చేయాలి, బిజీగా ఉండాలి, సంపాదించాలి, అలానే మంచిగా పని చేయాలి, సమాజంలో మంచి పేరుని పొందాలి అనేటటువంటి ఆలోచనలు కూడా మనకి వస్తూ ఉంటాయి. ఇక అటువంటి తెలివితేటలు కలిగిన వ్యక్తి సింహరాశి వారి యొక్క జీవితంలోకి రాబోతూ ఉంది. వారి యొక్క లైఫ్ పార్ట్నరే కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇలా ఎవరు అన్నది కాదు. అంటే దూరపు చుట్టాలు, దగ్గరి చుట్టాలు కాదు. ఖచ్చితంగా వారికి మాత్రం వారి జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టించేటటువంటి ఒక స్త్రీ మాత్రం వారి జీవితంలోకి రాబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇక సింహరాశి వారికి మాత్రం చాలా మంచి యోగాలు అనేవి కలగబోతూ ఉన్నాయి. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఆర్థికంగా చాలా మంచి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఇదివరకు మీరు ఎదుర్కొన్న డబ్బు సమస్య కావచ్చు, ప్రజెంట్ మీరు ఎదుర్కొంటున్న డబ్బు సమస్య కావచ్చు, అవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి రాజయోగం కూడా పట్టబోతు ఉంది అని గుర్తుపెట్టుకోండి. సింహరాశి వారికి అదృష్టం విపరీతంగా కలిసి రాబోతూ ఉంది. ఇక తెలుసుకున్నారు కదా, సింహరాశి వారికి మార్చు 5, 6, 7, 8వ తారీఖులలో ఏ స్త్రీ వీరి జీవితంలోకి ఎంట్రీ ఇవ్వబోతూ ఉంది, ఏ స్త్రీ వల్ల వీరి జాతకం పూర్తిగా మారిపోబోతూ ఉంది అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.